ఓకే. ఈ కంకాటనేషన్ ఆపరేటర్‌లో ఇవేంటి బైనరీగా లేవు. ఒక ఇంటిజర్ అసలు ఏ ఫార్మాట్ దానికి తెలీదు. అందుకే ఏం చేస్తాను నేను, ఇప్పుడేం చేస్తాను నేను చూడండి, అవుట్‌పుట్ ఇలా వచ్చింది. ఇలాగా నేను చేస్తాను దీన్ని ఇది 2 బిట్ కాబట్టి 2 టిక్ బి. ఓకే. దాని వాల్యూ మారుతా ఉంటది. నెక్స్ట్ 3 టిక్ బి. ఓకే. నెక్స్ట్ 4 టిక్ బి. ఇది 1 డిట్టే. అవసరం లేదు. మన ఇష్టం ఇదిగో 1 టిక్ బి. ఓకే. మన ఇష్టం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఇది ఫార్మాట్. ఓకే. ఓకే. ఇలా వచ్చింది చూసారా అవుట్‌పుట్ అంతే. చూసారా? నెక్స్ట్ ఏంటి? రిప్లికేషన్ ఆపరేటర్. రిప్లికేషన్ చూడండి. రిప్లికేషన్ అంటే మీకు ఆల్రెడీ చూసే ఉంటారు. దీన్ని రన్ చేద్దాం. ఏబీసీ 11 11 నేను Z1 ఈక్వల్ టు ఏ, సి 2 టైమ్స్ రిపీట్ చేయమన్నాను. 11 నెక్స్ట్ సి అంత 01 సి 0011 0011 నెక్స్ట్ మళ్ళీ ఏ ఇంకోసారి 11 నెక్స్ట్ 011 ఓకే. దీన్ని రన్ చేద్దాం ఒకసారి చూద్దాం. కానీ ఇలా రాదు అవుట్‌పుట్. ఇక్కడ 0 వస్తాయి. ఇక్కడ జీరోస్ వస్తాయి. ఎందుకంటే 32 బిట్ నెంబర్ కింద వెళ్ళిపోద్ది అది. చూసారా? 11 వచ్చేసింది ఆటోమేటిక్‌గా. ఓకే. ఇదే ఈ రిప్లికేషన్ ఆపరేటర్. రిప్లికేషన్ ఆపరేటర్‌లో ప్రోగ్రామ్ చేసేటప్పుడు వాడతారు కంపల్సరీ. ఓకే. ఈ ఆపరేటర్స్‌ని బాగా నేర్చుకోండి. ఓకే.